హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఎవరిని అడగాల్సిన పనే లేదు. అయితే ఈరోజు మీ ముందుకి వ్యాగనర్ సిఎన్జి, మొన్న సండే రోజు వచ్చి సిఎన్జి కావాలని ఒక అన్న కూడా ఇద్దరు ముగ్గురు అడిగారు. సిఎన్జి రావడం జరిగింది ఈరోజు. ఇక ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2012 7వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 9వ నెల రిజిస్ట్రేషన్. అంటే 2027 9వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. సెకండ్ ఓనర్, 76,000 కిలోమీటర్ తిరిగింది. పెట్రోల్ ప్లస్ సిఎన్జి. వ్యాగనర్లో ఎల్ఎక్స్ఐలో మాత్రమే పెట్రోల్ ప్లస్ సిఎన్జి వస్తుంది. విఎక్స్ఐ రాదు. ఒక అన్న విఎక్స్ఐలో కూడా వస్తుంది అన్న, విఎక్స్ఐలో రాలేదన్న, ఓన్లీ ఎల్ఎక్స్ఐలోనే వస్తుంది కంపెనీ ఫిటెడ్. ఓకేనా? మీరు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే విఎక్స్ఐలో పెట్టుకోవచ్చు ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ లేదు. ఎవరైతే కొనుగోలు చేస్తారో కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. వెహికల్ అయితే A to Z జెన్యూన్గా ఉంది, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కాలేదు, ఒరిజినల్ ఉంది. వెహికల్ రాగానే మొత్తం చెక్ చేసిన టైర్లు కూడా అన్ని టైర్లు 80% ఉన్నది. మైనస్ ఒకటి ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ ఒకటే మైనస్, అది 2,500 నుంచి 3,000 వరకు అవుతుంది అంతే. మరి ఇన్సూరెన్స్ అంటే 4,000 5,000 కాదు, ఫుల్ కావాలంటే ఎక్కువ వస్తుంది. ఈ 12 మోడల్కి థర్డ్ పార్టీ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఈ వెహికల్ యొక్క వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసేది చూడండి, చాలా నీట్గా ఉంది వెహికల్. గ్రే కలర్ చూడండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, నీట్గా ఉంది వెహికల్. హెడ్ లైట్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ కొత్త వేయించుకున్నారు. హెడ్ లైట్లు, టైర్లు కూడా 4కి 4 టైర్లు 80% ఉన్నాయి. అన్ని టైర్లు 80% ఉన్నాయి. ఫ్రంట్ అద్దం ఒక్కటే మారింది, ఇది మారలేదు, ఇది మారలేదు, ఇది మారలేదు. 2012 కనబడతలేదు, 12 మీరు వచ్చినాక చూసుకోవచ్చు. ఇంకా వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి, నీట్గా ఉంది. చిన్న చిన్న గీతలు ఉన్నాయి అంతే. ఇంటీరియర్ కూడా చూడండి బాగుంది, చిన్న సిస్టమ్ కూడా ఉన్నది చూడండి. డోర్ కూడా ఒరిజినలే, అన్నీ ఒరిజినలే. సిఎన్జి ఇది కూడా ఒరిజినలే. టైర్లు కూడా 80. రివర్స్ కెమెరా. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ, వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి, చాలా నీట్గా ఉంది. వెహికల్ నీట్గా మెయింటైన్ చేశారు. ఈ డోర్లు కూడా అన్నీ ఒరిజినలే, ఇది కూడా ఒరిజినలే. 2 పవర్ విండోస్ మాత్రమే వస్తాయి. ఎల్ఎక్స్ఐలో 2 వస్తాయి అన్న, 4 రావు. విఎక్స్ఐలో మాత్రమే 4 వస్తాయి. మళ్ళీ దీనికి సిఎన్జి వస్తుంది. రీడింగ్ కూడా చూడండి, 76,473 కిలోమీటర్లు. షోరూమ్ ట్రాక్ అయితే లేదన్న దీనికి. వెంటనే స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది. ఏసీ అయితే చిల్డ్, చాలా చల్లగా ఉంది. ఏసీ అయితే కొత్త కార్లు వచ్చినట్టే వస్తుంది. నేను చెప్పినట్టే ఉంటుందన్న, మీరు వచ్చినాక కూడా చెక్ చేసుకోవచ్చు. ఏసీ మాత్రం చిల్డ్. వెహికల్ యొక్క ఇంజన్ బీటింగ్ కూడా చూడండి, చాలా సైలెంట్గా ఉంది ఇంజన్. అప్రాన్స్ కూడా చూడండి, ఎక్కడ డిస్టర్బ్ కాలేదు, అన్నీ ఒరిజినలే ఉన్నాయి. బ్యాటరీ అయితే కొత్తది, అన్నీ ఒరిజినలే ఉన్నాయి. అద్దం ఒకటే రీప్లేస్ అయింది. A to Z ఒరిజినల్ ఉంది, ఇక్కడ ఎలాంటి యాక్సిడెంట్ అయితే కాలేదు. సైలెంట్గా ఉంది ఇంజన్ మాత్రం. ఆయిల్ చేంజ్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కొనుక్కున్న వాళ్ళు ఆయిల్ చేంజ్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. వెహికల్ మొత్తం రివ్యూ చూసారు కానీ వెహికల్ అయితే ఒరిజినల్ ఉంది. పెట్రోల్ అయితే మీకు 20 వరకు మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది. సిఎన్జి అయితే 25, 28, 30 కూడా క్రాస్ అవుతుంది. మనం నడిపేదాన్ని బట్టి పర్ఫెక్ట్గా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు, లాంగ్లా కరెక్ట్గా గేర్లు వేసే వాళ్ళకైతే
30 కూడా ఈజీగా ఇస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి 2,60,000 అయితే కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు రండి మాట్లాడదాం, ఇంకా తగ్గుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.